హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. సో వెల్కమ్ టు మ్యాథ్ క్లాస్ 3. ఓకేనా. సో మనకి ఈ సిరీస్లో మ్యాథ్ క్లాస్ ఏంటంటే మనం పార్ట్ 3 మొదలు పెట్టాం. సో పార్ట్ 3లో ఏంటంటే ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అండి, స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్లో మనకి డెసిమల్స్ ఉంటే ఎలా చేయాలి, స్క్వేర్ రూట్స్లో డెసిమల్స్ ఉంటే ఎలా చేయాలి, సో డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా చేయాలో సో ఈ వీడియోలో అనేది మనం చూద్దాం. సో కంప్లీట్గా వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఈ వీడియో. సో ఇక్కడ నుంచి క్లాసెస్ అనేవి కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి, మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఓకేనా. సో అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లోకి సంబంధించిన స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. సో దాన్ని బట్టి కూడా మనం క్లాసెస్ అనేవి ఇంకా బాగా అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూద్దామంటే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్క్వేర్స్ చూద్దాం. ఓకేనా. స్క్వేర్స్ చూద్దాం. సో స్క్వేర్స్ చూసినట్లయితే ఆటోమేటిక్గా స్క్వేర్స్ చాలామంది తెలిసే ఉంటుంది, ఈ పాటికి టప్ అని స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఒకసారి రివిజన్ అయిపోతుంది. సో ఒకసారి చూడండి ఏంటంటే స్క్వేర్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అంటే 2 × 2 కదా, అంటే 4. సో ఇవన్నీ మనకు తెలుసు. సో స్క్వేర్స్ మీరు ఏం చెప్పాను, నేను 1 to 50 స్క్వేర్స్ వరకు నేను నేర్చుకోమన్నాను. ఒకవేళ ఇన్ కేస్ నేర్చుకోకపోతే జస్ట్ ఒకే ఒక ట్రిక్ చెప్తానండి స్క్వేర్స్కి కూడా. ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 స్క్వేర్ అని ఉందనుకోండి, 22 స్క్వేర్ అని ఉంటే సో ఇదేం లేదు, ఈ నెంబర్ని స్క్వేర్ చేయండి. అంటే ఇప్పుడు 2 స్క్వేర్ ఏమవుతుంది, 04 అవుతుంది. అంటే ఇక్కడ మనం స్క్వేర్ చేసినప్పుడు డబల్ డిజిట్ కాబట్టి సో సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ముందున ఒక 0 పెట్టుకోవాలి. ఓకేనా. అంటే ఇది ఏమీ లేదు, a+b హోల్ స్క్వేర్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే a² + b² + 2ab కదా. ఓకేనా. సో ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 04. ఇప్పుడు ఈ టోటల్ని మల్టిప్లై చేయాలన్నమాట 2 తోటి. అంటే 2 × 2 చేయాలి. ఎంత మనకి 8 వస్తుంది. ఆ 8ని ఇక్కడ ఒక గ్యాప్ ఉంచుకొని రాసుకోవాలి. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 484 అవుతుంది. ఓకేనా. సో ఎలా సార్ మరి ఎంత ప్రాసెస్ అంటే మనం చేయగలమంటే ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 32 స్క్వేర్ ఉందండి, a+b హోల్ స్క్వేర్ ఫార్ములాలో కదా ఉంటుంది. అంటే a² b² అంటే ఎంత అవుతుంది 9. ఇది ఎంత అవుతుంది 2 స్క్వేర్ 4 అంటే 09 04. 3 2s are 6, 6 2s are 12. ఓకేనా 12. సో ఏమైంది 4 2 10 1024. అంతే అయిపోయింది. సో ఇలా వేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావాలి కాబట్టి ఇలా చెప్పాను నేను. సో దిస్ ఈజ్ ద యూనివర్సల్ ట్రిక్ అన్నమాట. యూనివర్సల్గా స్క్వేర్స్ ఎలాంటి నెంబర్ అయినా సరే, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే స్క్వేర్స్ కనిపెట్టాలంటే నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 93 స్క్వేర్ తీసుకో, 9 స్క్వేర్ 81, 3 స్క్వేర్ 09, 9 3s are 27, 27 డబల్ చేస్తే 54. ఎంత 4968. ఓకేనా. 8649 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఆ విధంగా నువ్వు ఏ స్క్వేర్ తీసుకున్నా, ఏ మెథడాలజీ తీసుకున్నా ఇది చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్లో కూడా మనకి డైరెక్ట్గా స్క్వేర్స్ మీద క్వశ్చన్లు అనేవి అడగడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అయితే ప్రతిదానికి ఇలా కొన్ని మెథడ్స్ని అప్లై చేసుకుంటూ పోతే మనకు కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకొన్ని ట్రిక్స్ అంటూ ఉంటాయన్నమాట. ఏంటవి. సో ఎప్పుడైనా సరే నెంబర్ నియర్గా 5 ఉందనుకోండి, నెంబర్ ఎండింగ్ విత్ 5 ఉందనుకోండి, నెంబర్ ఎండింగ్ విత్ 5 మాట. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 స్క్వేర్ అని ఉందనుకోండి. సో ఇక్కడ 5 తర్వాత ఉండే డిజిట్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 3 కదా. సో 2 3s are ఎంత 6 కదా. సో 5 స్క్వేర్ అంటే ఎంత 25 కదా. సో ఇదే మన ఆన్సర్ అన్నమాట. సో ఆ విధంగా చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ అది ఒకవేళ నేను 75 స్క్వేర్ అని అడిగాను అనుకోండి, సింపుల్ 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 8. 7 8s are ఎంత మనకి 56. 5 స్క్వేర్ అంటే 25. సో అదే మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా మనం నేర్చుకోవాలి. అది ఎంత పెద్ద నెంబర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 105 స్క్వేర్ అని అడిగాను, 10 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 11. 11 × 10 ఎంత 110. 5 స్క్వేర్ అంటే 25. ఇదే మన ఆన్సర్. ఓకేనా. సో ఆ విధంగా సో అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఇప్పుడు 125 స్క్వేర్ అని అడిగాను, 12 తర్వాత వచ్చే నెంబర్ 13. 12 × 13 ఎంత 156. అంతేనా 156. పక్కన 25 రాసేస్తారు. సో ఈ విధంగా నెంబర్ ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు స్క్వేర్స్ అనేవి ఈ విధంగా చేస్తారు. అయితే మరి ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఎలా కనిపెట్టాలి, స్క్వేర్ రూట్స్ అనేవి మనం ఎలా కనిపెట్టాలో చూద్దాం. సో ఎక్కువ మనం లెందీగా ల్యాగ్ చేయకూడదు. వీడియో అనేది ఏంటంటే టప్ మని అంటే
చాలా ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మన రెండో టాపిక్ ఏంటంటే స్క్వేర్ రూట్ చూద్దాం. స్క్వేర్ రూట్స్ చూద్దాం. సో స్క్వేర్ రూట్స్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా మీకు 1 to 10 స్క్వేర్స్ రావాలి. అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 అంటే 6 ఉంటుంది. యూనిట్ డిజిట్ రాసుకోండి. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఓకేనా. 7 స్క్వేరు ఎంత 49, 8 స్క్వేరు 64, 9 స్క్వేరు 81, 10 స్క్వేరు 0. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, యూనిట్ డిజిట్ రాసుకున్నాం. స్క్వేర్ రూట్కి సంబంధించిన యూనిట్ డిజిట్ అనేది రాసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఏదైనా స్క్వేర్ రూట్ తీసుకున్నారనుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్ రూట్ అంటే ఇలాగే కదా ఉంటుంది. √4096 తీసుకున్నారు అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏముందో చూడండి. ఇక్కడ ఏముంది, 6 ఉంది. 6 అంటే మనకి 6 యొక్క యూనిట్ డిజిట్ ఎంత, 6 అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ 6 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు 2 నెంబర్స్ని క్యాన్సిల్ చేయండి. అంటే స్క్వేర్ రూట్ చేసినప్పుడు 2 నెంబర్స్ని క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు మనకి. సో అక్కడ నెంబర్ 40 ఉంది కదా. సో 40కి దగ్గరలో ఏ నెంబర్ ఉందో చూడండి. 40కి దగ్గరలో అంటే ఇది 4, 9, ఇది 16, ఇది 25, ఇది 36. సో ఇలా ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. 40కి దగ్గరలో ఏ స్క్వేర్ అనేది ఉంది, 8 స్క్వేర్ కదా, 64. సారీ మనకి ఏది దగ్గరగా ఉంది ఇక్కడ, 36 దగ్గరగా ఉంది కదా. ఓకేనా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నేను 6 ఒకటే అనుకున్నాను, 6 ఇంకో దగ్గర కూడా వస్తుంది. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే 6 కదా. సో ఇక్కడ కూడా 6 వస్తుందన్నమాట. అంటే 4 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు లాస్ట్ డిజిట్. ఓకేనా. నేను చూసుకోలేదు. అక్కడ చూడండి 6 స్క్వేర్ అంటే 36, యూనిట్ డిజిట్ ఇక్కడ ఎంత వచ్చింది, 6 వచ్చింది. 4 స్క్వేర్లో కూడా మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుంది. అంటే రెండిట్లో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు 40కి దగ్గరగా ఉండే నెంబర్ ఏంటి, 6 స్క్వేర్ 36 కదా. అంటే 40కి దగ్గరలో ఉంది కదా. ఓకేనా. ఇప్పుడు 6 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 7 ఇంటూ 6 ఎంత, 42 కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన వచ్చిన నెంబర్తో మీరు మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్ అనేది ఈ వచ్చిన నెంబర్ తోటి చిన్నదా పెద్దదా, బిగ్ ఆర్ స్మాల్ చూడండి. 42 కన్నా 40 అనేది ఏంటి, లెస్సే కదా వచ్చింది. ఓకేనా. కంపారిజన్ చేస్తే 40 అనేది 42 కన్నా చిన్నదే కదా. కాబట్టి చిన్న నెంబర్ తీసుకుంటారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 6, ఇక్కడ 4, 64 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 64 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఎలా అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ప్రాబ్లం తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1024 అని తీసుకున్నాను. ఓకేనా. లాస్ట్ డిజిట్ ఏముంది, 4 ఉంది. 4 నాకు ఎప్పుడు వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. అంటే నాకు ఆప్షన్ 2 అయినా అవ్వచ్చు, లేదంటే 8 అయినా అవ్వచ్చు. సో అప్పుడు 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకోండి. 10 దేనికి దగ్గరగా ఉంది, 3కి దగ్గరగా ఉంది. ఎక్కడ దగ్గర ఉంది, 3కి దగ్గరగా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 4. 3 4s ఆర్ ఎంత, 12 అనేది ఈజ్ గ్రేటర్ దెన్ 10 కదా. సో ఇక్కడ మనం ఏం చేసుకుంటాం అంటే చిన్న నెంబర్ తీసుకుంటాం. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది, 32 అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ అనేవి చేయాలన్నమాట. ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 6889 అని ఉంది. సో 6889 అని ఉంది కదా. సో ఇక్కడ 9 ఏంటి, సో 9 అనేది 3 స్క్వేర్ 9 అయినా అవుతుంది, 7 స్క్వేర్ 49. అక్కడ కూడా మనకి యూనిట్ డిజిట్ 9 వస్తుంది. అంటే 3 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు. 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసేయండి. ఎంత మిగిలింది, 68. సో ఇప్పుడు 8 స్క్వేర్ అంటే 64 కదా. 8 స్క్వేర్ అంటే 64 అంటే దగ్గరగా ఉంది కదా. సో 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 9. 8 9s ఆర్ ఎంత, 72. 72 ఈజ్ గ్రేటర్ దెన్ 68 కదా. అంతే కదా. 72 ఈజ్ గ్రేటర్ దెన్ 68 అంటే ఈ నెంబర్ మనకి స్మాల్ కదా వచ్చింది. సో స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి చిన్న నెంబర్ని తీసుకుంటారు. తర్వాత 8 స్క్వేర్ని దగ్గరగా ఉండే నెంబర్ని తీసుకుంటారు. అంటే 83 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా చెయ్యాలన్నమాట. ఓకే. సో అది చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యండి. ఓకేనా. సో మీకు హోంవర్క్ ఏంటంటే నాకు దీనికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 9 to 16కి ఏమవుతుంది స్క్వేర్ రూట్ అనేది. ఓకేనా. 9 to 16కి ఏమవుతుందో నాకు చెప్పండి. ఓకేనా. అయితే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్వేర్ రూట్లోని కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే మనకి స్క్వేరు ఎక్స్ప్రెషన్ ఫాలోయింగ్ ద ఎక్స్పాండ్ ద ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్పాండ్ అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ √45 ఉందనుకో.
√45 ఉందనుకో, దీన్ని ఎక్స్పాండ్ చేయమంటాడు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? యాక్చువల్గా √45 అంటే దీన్ని √9 అని రాసుకోవచ్చు. 9 బయటకు వస్తే ఏమవుతుంది? 3√5 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో 45 ఎలా రాసుకోవచ్చు? 9 5 కదా, 9 అంటే 3² కదా, అంటే 3² అంటే బయటకు వచ్చేస్తుంది కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3² రూట్ అని ఉందనుకోండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ అవుతుంది, రూట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను x² = 5 అని అనుకోండి, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? √5 అవుతుంది. ఎలాగా? ఈ స్క్వేర్ అనేది ఇటువైపు వెళ్ళింది అనుకోండి, అది రూట్ అవుతుంది. ఆ స్క్వేర్ అనేది అటు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 36 అని ఇస్తే 6 అని రాస్తారు. ఓకేనా? సో అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 56 ఇచ్చాను అనుకోండి, సో ఇది స్క్వేర్ రూట్ కాదు. కాకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం అంటే √56ని నేను 8 × 7 కింద రాసుకోవచ్చు కదా. 8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2² ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2 × 2 × 7 కదా. అంటే 2 2లు బయటకు వచ్చేస్తే ఒక 2 అవుతుంది కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 2 × 7 ఏమవుతుంది? 14 అవుతుంది. సో ఇదే మన ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా స్క్వేర్ రూట్స్ అనేవి మనం ఎక్స్పాండ్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకొక మోడల్స్ ఏంటంటే ఇవి డైరెక్టర్ క్వశ్చన్స్ అంటే మనకి డైరెక్టర్గా ఎగ్జామ్లో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ √5 - √3 డివైడెడ్ బై √5 + √3 అంటాడు. ఓకేనా? √5 - √3 + √5 + √3 అంటాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన పై రెండు కూడా మల్టిప్లై చేసేయండి. అలాగే ఇచ్చిన కిందవి రెండు కూడా ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. ఓకేనా? సో అంటే ఇలాంటి వాటికి ఏంటంటే డైరెక్టర్ క్వశ్చన్స్ మనకి షార్ట్ ట్రిక్ మాట. అంటే ఏం చేస్తారు? ఇప్పుడు 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 3s ఎంత? 15 కదా. అంటే ఖచ్చితంగా ఆన్సర్లో ఏముండాలి? √15 ఉండాలి. ఓకేనా? సో √15 ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తారు? ఈ ఇచ్చిన రెండు నెంబర్స్ని ఇంటూ తర్వాత ప్లస్ చేయండి. సో ప్లస్ చేస్తే ఏమవుతుంది? 5 + 3 ఎంత? 8. 8 డివైడెడ్ బై 2 చేస్తే 4 వస్తుంది అన్నమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. 4 - √5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఐ హోప్ ఇంకొక ప్రాబ్లం చెప్తాను, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ √7 + √5 అని ఉందనుకో, డివైడెడ్ బై √7 - √5 అని ఉందనుకో. ఓకేనా? ఖచ్చితంగా ఆప్షన్లో ఏముండాలి? 7 5s are 35 అంటే √35 ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయి. 7 + 5 ఎంత? మనకి 12. దాన్ని డివైడెడ్ బై 2 చేయి, ఎంత? 6. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 6 + √35 ఇదే మన ఆన్సర్. ఓకేనా? సో మనం ఇంకా చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా దీన్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? రేషనలైజ్ ఫార్ములా యూజ్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని చేస్తావు, అది ఏం అవసరం లేదు. సో డైరెక్ట్ అటాక్ అన్నమాట. ఓకేనా? సో మీకు హోంవర్క్ ఇస్తాను. సో మీకు హోంవర్క్ ఏంటంటే √13 + √11 డివైడెడ్ బై √13 - √11. సో దీని ఆన్సర్ ఎంతో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ రూట్లో డెసిమల్స్ ఉంటే ఎలా చేయాలి? ఓకేనా? డెసిమల్ ఉంటే ఎలా చేయాలి? డెసిమల్ రూట్స్. ఓకేనా? డెసిమల్ రూట్స్ మాట. సో యాక్చువల్గా డెసిమల్ రూట్స్ అనేవి మనం చూస్తున్నట్లయితే అంటే రూట్ లోపల డెసిమల్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా √అవర్ ఉందనుకోండి, ఇలాగా 1024 అని ఉందనుకోండి, ఇక్కడ పాయింట్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రూట్ లోపల మనకి ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ ప్లేసెస్లోనే పాయింట్ ఉంటుంది, ఆడ్ ప్లేసెస్లో పాయింట్ ఉండదు. ఒకవేళ ఆడ్ ప్లేసెస్లో పాయింట్ ఉంటే అది రాదు ఆన్సరు. ఓకేనా? ఎప్పుడు కూడా తర్వాత 2 signs తర్వాత ఉంటుందన్నమాట. ఆన్సర్ ఏమవ్వాలి? అప్పుడు లోపలికి వెళ్తే 2 points, బయటకు వస్తే 1 point. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ రూట్ లోపల ఒక పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బయటకు వచ్చినప్పుడు 1 point అవుతుంది. 2 digits తర్వాత పాయింట్ ఉంటే అది 1 digit ఉంటుంది. అంతే తప్ప మీకు ఎగ్జామ్లోని ఇక్కడ 102.4 అని ఇవ్వడు. అర్థమైందా మీకు? 102.4 అని ఇవ్వడు. ఇస్తే మీకు ఇలాగా ఈవెన్ నెంబర్స్లోనే ఇస్తాడు. ఎందుకనుకున్నారు? దీన్ని ఎక్స్పాండేషన్ చేశారనుకోండి, అది మనకి ఎక్స్పాండ్ అవ్వదన్నమాట. ఓకేనా? యాక్చువల్గా దీన్ని చెయ్యాలి అంటే దీన్ని ఎలా చేస్తారు?
32 అంటే 32 స్క్వేర్ 1024 డివైడెడ్ బై డెసిమల్ని మనం 100 అంటే 10 స్క్వేర్. అంటే దీని అర్థం ఏంటి 32/10 మాట. ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 32/10 32/10 ఎలా రాసుకోవచ్చు 3.2 మాట. సో ఇది ఆన్సర్. నేనేం చెప్తున్నాను, ఎంత ప్రాసెస్ చేయకుండా సింపుల్గా 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది కదా, మీకు ఆల్రెడీ స్క్వేర్స్ వచ్చు కాబట్టి 1024 అంటే 32 కాబట్టి 32 డైరెక్ట్గా రాసేసుకొని జస్ట్ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోండి. సో అదే మన ఆన్సర్. ఓకేనా, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఓకేనా, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, క్యూబ్ రూట్ అంటే 3 డిజిట్స్, స్క్వేర్ రూట్ అంటే 2 డిజిట్స్. సో ఆ విధంగా మనం సో డెసిమల్ రూట్స్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా స్క్వేర్ రూట్ ఇచ్చి మనకి యూనో 100000000 అని ఇచ్చాడు. దీని ఆన్సర్ ఎంత అని అడిగాడు అనుకోండి, లెక్క పెట్టండి. 1 2 3 4 ఉన్నాయి మొత్తం. ఓకేనా, అంటే 4 zeros వస్తాయి. 1000 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అంటే ప్రతి 2 డిజిట్లు బయటకు వస్తే ఒకటి అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చెప్పండి, హోంవర్క్ ఏంటంటే 40.96 దీనికి ఆన్సర్ ఏమవుతుందో మీరు చెప్పండి. ఓకేనా, 40.96 లేదంటే నేను చెప్పేస్తాను, హోంవర్క్ ఇంకోటి ఇస్తాను. సో 40.96 అంటే ఏంటి, డిజిట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో బయటకు వస్తే ఏమవుతుంది, సింగిల్ డిజిట్ అవుతుంది. 4096 అంటే ఎంత, 64 స్క్వేర్ కదా ఇందాక చెప్పినట్లు, అంటే 6.4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ మరి ఎగ్జాంపుల్ ఇలా డైరెక్ట్గా అడుగుతాడంటే ఇలా అడగడు వాడు కొంచెం మనల్ని ఇంకా భయపెట్టడానికి √40.96 ప్లస్ √0.4096 అని ఇస్తాడు, ప్లస్ √0.004096 అని ఇస్తాడు. సో ఏంట్రా బాబు ఇలా ఇచ్చాడు అనుకుంటాం, అన్నీ ఒకే నెంబర్లు, అన్నీ ఒకే స్క్వేర్లు. ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన డెసిమల్ రూట్ మాట. ఇక్కడ చూడు లెక్క పెట్టుకో, 1 2 అంటే బయటకు వస్తే ఏమవుద్ది, ఒక పాయింట్ తర్వాత ఉండాలి. ఇక్కడ చూడు 1 2 3 4 అంటే 2 పాయింట్ల తర్వాత, అంటే ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయంటే బయటకు వచ్చిన తర్వాత 2 డిజిట్స్లోకి వెళ్ళాలి. అంటే ప్లస్ 0 పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలి, 2 లెటర్స్ ఉండాలి. ఇక్కడ 4 ఉన్నాయంటే ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా, సో ఇది షార్ట్ ట్రిక్ మాట. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని మనం క్యాన్సిలేషన్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయంటే ఆన్సర్లు ఎన్ని ఉండాలి, పాయింట్ తర్వాత 3 లెటర్లు ఉండాలి, అంటే 064 అని రాయాలి. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఇది ఒక 6, మొత్తం ఇది 7.104 వస్తుంది ఆన్సర్. ఓకేనా, సో అలా సింపుల్గా మనం చేసేయచ్చు. ఐ హోప్ డెసిమల్ రూట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈవెన్ క్యూబ్ రూట్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి మనకి. సో దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకేనా, సో ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ కొన్ని స్క్వేర్స్ మనం చూద్దాము. అదే స్క్వేర్స్ అనేవి మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసాము, సరిపోతే ఈ మాత్రం నేర్చుకుంటే బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి క్యూబ్స్ చూద్దాం. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి ఫైండ్ ద క్యూబ్స్. క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్ నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, ఈ మెథడ్ ఒకటి ఫాలో అయితే చాలు, నీకు క్యూబ్ ఈజీగా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్ మనం చూసినట్లయితే సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్ తెలియాలంటే ఒక 1 to 10 క్యూబ్స్ బాగా నేర్చుకో, క్యూబ్ రూట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 34 క్యూబ్ తీసుకున్నాం, 34 క్యూబ్ ఎంత అని అడిగాను. ఓకేనా, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 3 4 ఉంది కదా, ఇందాకలాగే సేమ్ 3 క్యూబ్ చేస్తావు, ఈసారి 3 డిజిట్స్ ఉండాలి. 3 క్యూబ్ ఎంత 27. క్యూబ్ చేస్తున్నాం 3 డిజిట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 0 పెట్టుకుంటాం. ఓకేనా, 4 క్యూబ్ అంటే ఏంటి 64, అంటే 64 అంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ని మల్టిప్లై చేయి. టోటల్ నెంబర్ని ఎలా చేస్తావు మల్టిప్లికేషను, 3 × 4 × 3 చేయి, అప్పుడు నీకు ఒక ఆన్సర్ వస్తుంది. 3 4 12 12 3 36. ఈ 36ని దీంతో మల్టిప్లై చేయి, అంటే ఇంటూ 34 చేయి. సో ఇంటూ 34 చేస్తే నీకు ఎంత వస్తుంది, అప్పుడు ఇలా చేయి 3 6 3 4 అంటే 3 6 24 12 2 2 1 1 2 2 4 వస్తుంది, 1 2 2 4 వస్తుంది.
సో ఆ నెంబర్ని ఏం చేస్తావంటే ఇక్కడ రాసేసుకో 1 2 2 4 ఒకటి గ్యాప్ ఇవ్వాలి ఇక్కడ, అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది 4 0 తర్వాత ఇక్కడ ఎంత అవుతుంది 3 1 క్యారీ కదా. సో 7 + 2 9 2 + 1 3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? క్యూబ్స్ అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎప్పుడైనా సరే లేదు సార్ నాకు ఇలాగ అవ్వట్లేదు, నాకు వేరే మెథడ్లో కావాలి అనుకుంటే సింపుల్గా చెప్తాను. ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి? ఇప్పుడు ఏబీ క్యూబ్ అనే కదా ఇస్తున్నాడు. ఒక 2 లెటర్స్ని ఏబీ అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేయాలి. ఆ నెంబర్ని ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. తర్వాత ఇచ్చిన నెంబర్ని ఏ రాయించుకుని కొట్టుకుంటేనేంటి అన్నీ ఒకలాగా ఉంటాయి అన్నమాట. ఏ క్యూబ్ ఇచ్చిన క్వశ్చన్స్లో ఇచ్చిన ఈ నెంబర్ని ఏం చేస్తారంటే డబల్ చేయాలి. సో దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ నెంబర్ని ఏం చేయాలి మనం? ఇంటూ 2 చేయాలి. ఓకేనా? తర్వాత ఇది ఇచ్చిన నెంబర్ని ఇంటూ 2 చేయాలి. సో అలా చేసిన నెంబర్స్ అప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది కదా, ఇక్కడ డబల్ చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 12 క్యూబ్ ఉంది కదా. ఇప్పుడు 12 క్యూబ్ మనం చూసినట్లయితే ఇక్కడ 2 ఇక్కడ 1 ఉంది. ఓకేనా? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. 1 క్యూబ్ ఎంత? 1 2 తర్వాత ఏమిచ్చాడు? 1 స్క్వేర్ ఇంటూ బి అంటే 1 స్క్వేర్ ఇంటూ బి అంటే 1 2s are 2. తర్వాత ఏ ఇంటూ బి స్క్వేర్ 2 స్క్వేర్ 4 ఇక్కడ 4 వస్తుంది. బి క్యూబ్ అంటే 8 కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు? డబల్ చేయాలి. ఈ నెంబర్ని మనం ఏం చేయాలి? డబల్ చేయాలి అంటే 4. ఈ నెంబర్ని కూడా మనం డబల్ చేయాలి. డబల్ చేస్తే 8. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తం నెంబర్స్ని యాడ్ చేసేయండి. అప్పుడు ఎంత అవుతుంది ఆన్సరు? 8 + 4 12. ఓకేనా? 4 + 2 6 7 1 4 7 2 8 4 7 2 8. ఓకేనా? సో ఈ విధంగా చేయాలన్నమాట. సో మీకు హోంవర్క్ ఏంటంటే సో ఇప్పుడు చేసేయాలి మీరు. ఓకేనా? సో 23 క్యూబ్ ఎంతో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇలాగ హోంవర్క్ అనగానే కొంచెం మనం ఇంట్రెస్ట్గా చేసాం అనుకోండి, మనకి కూడా చేయాలనిపిస్తుంది. ఓకేనా? ఒక మెథడ్ చూసాం, మెథడ్ లాంటి ప్రాబ్లం చేసినప్పుడే మనకు వస్తుంది. చూస్తే అర్థమైతే సరిపోదు, దాన్ని మన చేతిరాతలో కూడా చూపించాలి. సో అప్పుడే అది మనకి యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసేద్దాం ఇంకో టాపిక్. ఇదేంటి? క్యూబ్ రూట్స్ అనేవి ఈ వీడియోలో మనం చూసేద్దాం. క్యూబ్ రూట్స్ ఇందాకలాగే సేమ్. క్యూబ్ రూట్స్ రావాలంటే మనకి ఖచ్చితంగా 1 క్యూబ్ నుంచి రాసుకోవాలి. 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 అంటే 7 4 క్యూబ్ 64 అంటే 4. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే రాస్తున్నాను. ఓకేనా? ఓన్లీ యూనిట్ డిజిటే రాస్తున్నాను. అంటే 5 క్యూబ్ అంటే 125 అంటే 5. 6 క్యూబ్ అంటే మనకేంటి 216 అంటే 6. 7 క్యూబ్ అంటే 343 కదా అంటే 3 వస్తుంది యూనిట్ డిజిట్. 8 క్యూబ్ అంటే 512 అంటే 2 వస్తుంది. 9 క్యూబ్ అంటే 729 అంటే 9 వస్తుంది. 10 క్యూబ్ అంటే మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. అంతే కదా. సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా 1 8 7 4 5 6 3 2 9 0. సో ఈ విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ని క్యూబ్ తీసుకుందాం. ఇప్పుడు ఇందాక ఒక నెంబర్ తీసుకున్నాం కదా, క్యూబ్ రూట్ అంటే ఇక్కడ 3 ఉండాలన్నమాట. ఓకేనా? స్క్వేర్ రూట్ అంటే నార్మల్గా ఇలా చెప్తాం, క్యూబ్ రూట్ అంటే ఇలా చెప్తాం. సో ఏ నెంబర్ తీసుకున్నాం? 4096. ఇది క్యూబ్ కూడా అవుతుంది. దీనికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది స్క్వేర్ రూట్ అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ కూడా అవుతుంది. మంచి స్పెషల్ నెంబర్ మాట ఇది. ఓకేనా? 4096 అనేది. అయితే ఇక్కడ 4096 మనం చూసినట్లయితే లాస్ట్ డిజిట్ ఏముంది? 6 ఉంది. క్యూబ్ రూట్ అనేది చాలా ఈజీ. స్క్వేర్ రూట్ లాగా మనం చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. టూ ఆప్షన్స్ కూడా రావు, డైరెక్ట్ అటాక్. ఇక్కడ 6 అంటే 6ఏ వస్తుంది, 5 అంటే 5ఏ వస్తుంది, 4 అంటే 4ఏ వస్తుంది. ఒక్క 2కి మాత్రమే 8 వస్తుంది, 3కి 7 వస్తుంది, 7కి 3 వస్తుంది, 8కి 2 వస్తుంది. అంతే. మిగతావన్నీ సేమ్. ఓకేనా? సో ఇప్పుడు 6 వచ్చిందంటే దీని ఆన్సర్ ఏంటి? 6 అవుతుంది. 3 లెటర్లు. ఇందాక మనం 2 లెటర్స్ని క్యాన్సిల్ చేసాం కదా, ఇక్కడ 3 లెటర్స్ని క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు 4 అనేది దేనికి దగ్గరకు ఉంది? 1 క్యూబ్ 1కి దగ్గరకు ఉంది. ఎందుకంటే 2 క్యూబ్ 8 అయిపోతుంది కాబట్టి 1. సో ఆన్సర్ ఈజ్ 16. ఓకేనా? సో ఆ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట.